మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈవేళ మేము ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు మండలంలో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోలింగేశ్వర స్వామి దేవాలయ విశేషాలు కొన్నింటిని మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోలింగేశ్వర స్వామి వారి దేవాలయం 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి. గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము మొదట చాళుక్య విక్రముని పేరిట విక్రమాపురంగాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలం క్రీస్తకం 849-892లో బిరుదాంకిన ఓలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. బిక్కవోలులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం 849-892 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. దీనిని ద్రావిడ నిర్మాణ శైలిలో తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాదిత్య నిర్మించారు. భక్తులతో పాటు అనేక మంది పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు నేటికిని. ఈ బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్ప కళావైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఒక ప్రదేశంలో సకుటుంబ సపరివారంగా దర్శనమిస్తున్న 3 శివాలయాల సముదాయాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు. గోవు పాదాలతో తొక్కబడి చేత గోవు పాలతో అభిషేకించడం వలన అప్పటి వరకు విజయేశ్వరునిగా శాసనాల్లో పిలువబడ్డ స్వామి నేడు గోలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. నా పేరు పడమంచెల సత్యనారాయణ. ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను. ఇది కాకినాడ రాజమండ్రి మార్గ మధ్యంలో యొక్క దేవాలయం. బిక్కవోలు అనే గ్రామం ఉంది. దీని పూర్వం బిరుదాంకపురం అనే చెప్పి పిలుచుకునేవారు. కాలగమనంలో వచ్చేటప్పటికి బెక్కన్నవోలు అన్నారు. తర్వాత బిక్కవోలుగా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ 101 శివాలయాలు ఉన్నట్టుగా ప్రతీతి. ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిది దేవాలయం. 8-9 శతాబ్దం మధ్యలో ఇది దేవాలయం. ఈ ఆలయంలో ప్రప్రదంగా గణపతి, భద్రకాళి సమేత వీరభద్రుడు, పార్వతీ సమేత గోలింగేశ్వరుడు, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా స్వామి కొలిచి ఉన్నారు. ఇక్కడ కొలువుతీరు ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ప్రాంగణంలో ఉపాలయాలుగా రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి సమేత చంద్రశేఖరుడు కూడా కొలువుతీరు ఉన్నారు. ఈ గోలింగేశ్వరుడు, రాజరాజేశ్వరుడు, చంద్రశేఖరుడు అనేటువంటి శివాలయాలకి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి సూత్రం కలిగి ఉన్నారు. దీన్ని త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడ ఈ స్వామికి ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో బహుళ ఏకాదశి నాడు ఈ యొక్క శివ కళ్యాణం పాంచానిక దీక్షత చేయడం జరుగుతుంది. అట్టే విధంగానే ఇక్కడ ఈశ్వరుడు అత్యంత మహిమోపేతంగా గురుస్థానంలో ఉన్నాడు. ఈ గురుస్థానంలో ఉండడం చేత ఈ భక్తులు ఎవరు ఏ కారణం చేత కోరుకుని ఆయా అభీష్టాలు నెరవేరుతూ ఉంటాయి. ఈ గర్భాలయంలో ఈ గోలింగేశ్వరుడితో పాటు ఆలయానికి దక్షిణ భాగంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా బ్రహ్మచారికి కొలిచి ఉన్నారు. ఇక్కడ ఈ స్వామికి ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం నందు మార్గశిర శుద్ధ షష్ఠి లగాయతు మార్గశిర శుద్ధ ద్వాదశి వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయిగా వస్తున్నాయి. ఇక్కడ ఈ బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామి దగ్గర మనకి స్వామికి ఎడమ భాగంలో ఆ గర్భాలయంలో స్వయంభూంగా ఉండే గర్భాలయంలో పుట్ట వెలుస్తుంది. అది వల్మీకము. పౌర్ణమి అమావాస్య మధ్యలో పైకి ఎదగడం వల్ల అదంతటా తగ్గుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా స్వామి సర్పరూపేణ ప్రాంగణంలో ఎక్కడొక్కడ భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ సంతానం కొరకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరికీ కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతూ చక్కటి సంతానకారకులై కూడా ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చి అన్నప్రాసన నామకరణం అక్ష స్వీకారం తీసుకుంటూ ఉంటారు.
ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనకి ఎక్కడైనా సరే షష్ఠి నాడు రాత్రి కళ్యాణం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మచారి అక్కడ చేత మనకి 5 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. షష్ఠి నాడు ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి సంబరంతో ఉత్సవం జరుగుతుంది, మొన్నాడు రథోత్సవం జరుగుతుంది. అట్టి విధంగానే ఈ షష్ఠి నాడు సంతానం వరకు వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ కూడా స్త్రీలు నాగుల చీర అనేది తెచ్చుకుంటారు. అక్కడ లోపల గర్భాలయంలో ఉన్న పుట్ట మీద అర్చకులచే ఆ చీర ఇచ్చి ఆ స్వామి మీద పెట్టించి మా ప్రసాదంగా తీసుకుని ధరించి ఆలయం వెనకాల పులిదండాలుగా పడుకుని ఉంటారు. వారికి సమయం ఇంతనే ఉండదు. ఒక గంట కాలం అవ్వచ్చు, ఒక పూట అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు. అప్పటి వరకు స్వామి వారిపై ఉంటారు. వారికి గోవులు కానీ, పుష్పాలు కానీ, దేవతలు కానీ, ఏదైనా దేవాలయం కడుతున్నట్టు కానీ అటువంటి స్వప్నాలు ఏమైనా వచ్చినట్టయితే ఆ సమయంలో వాడికి సంతానం తప్పనిసరిగా కలుగుతుందని నిస్సంగంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వైభవంగా మనకి ఈస్ట్ గోదావరి, అంటే వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా 3 జిల్లాలకి ప్రసిద్ధి చెందినదిగా ఇది ప్రబలం చెందుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఆలయంలో శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా, శ్రీ విజయ గణపతి స్వామి వారు, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఉత్తరముఖంగాను కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయంలో ఇరుపక్కల శ్రీ చంద్రశేఖర స్వామివారు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయముద్రలో దర్శనం ఇవ్వడం విశేషము. పై 2 చేతుల్లో దండము, పాసము ఉంటాయి. ఇక కింది కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనంపై ఉంచడము జరిగింది. స్వామివారికి కుడివైపున సహజసిద్ధమైన పుట్ట ఉంది. ప్రతిరోజు రాత్రి పల్లెల్లో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడము ఈ ఆలయ సాంప్రదాయం. శ్రీ కుమారస్వామి పళని క్షేత్రంలో వల్లనే దక్షిణముఖంగా కొలువై ఉన్నందున శ్రీ స్వామి వారిని దర్శించి అభిషేకాలు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గృహశాంతి జరిగి కోరిన కోరికలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమారస్వామి వారికి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవముగా జరపబడతాయి. ప్రత్యేకించి అంగారక క్షేత్రంగా పిలువబడే ఈ దేవాలయంలో రాహు, కేతు, కుజ గ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజల వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానము, నష్టద్రవ్య ప్రాప్తి, శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుందని ప్రజల నమ్మకం. షష్ఠి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించెదరు. శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవములు, పూజాది కార్యక్రమములు, కళ్యాణ మహోత్సవములు స్మార్థ ఆగమం ప్రకారము జరుగును. ప్రతి మంగళవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయము దక్షిణాభిముఖంగా ఉండడం చేత స్వామివారికి ఇష్టమైన మంగళవారము, శుద్ధ షష్ఠి, కృత్తిగా నక్షత్ర రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమిళనాడు పొలంలో వేంచేసి ఉన్న స్వామివారు, ఆ తర్వాత బిక్కవోల్లో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము భారతదేశంలో 2వ కుమారక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కాకినాడ మరియు రాజమండ్రి ప్రధాన బస్సు పాయింట్ల నుండి బిక్కవోలుకు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. సమీప ప్రధాన జంక్షన్ కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరువాత సమీప రాజమండ్రికి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర గోలింగేశ్వర స్వామి దేవాలయ విశేషాలు. మరొక సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.